హాయ్ ఫ్రెండ్స్, యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడకుండా లైక్ చేయొద్దు. ఎందుకంటే అందరూ కూడా పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే నేను చెప్పేది కరెక్ట్ అని చెప్పేసి మీరు అనుకుంటేనే లైక్ చేయండి. ఎందుకంటే చాలా మంది పూరి జగన్నాథ్ యొక్క అభిమానులు ఏంటంటే నేను తప్పు చెప్తున్నాను అనుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే మీరు లైక్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చకపోతే లైక్ చేయకపోయినా నాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. ఈ వీడియోకి ఒక్క లైక్ కూడా రాకపోయినా నేనైతే ఏమాత్రం కూడా ఫీల్ అవును ఫ్రెండ్స్. ఇక టాపిక్లకు వెళ్ళిపోతే మనందరికీ కూడా తెలిసిందే బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అనేది ఎంత పెద్ద హిట్. ఎందుకంటే వాళ్ళు తీసేటువంటి ప్రతి సినిమా కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. నిజానికి సినిమా హిట్టా ఫ్లాపా అనే విషయాన్ని పక్కన పెడితే వాళ్ళిద్దరి మధ్యలో ఒక ప్రాజెక్ట్ అవుతుందంటే చాలు ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. వాళ్ళు పండగ చేసుకున్నట్టుగానే వరుస పెట్టి 3 సినిమాలు హిట్ కొట్టారు. 1 సింహ, 2 లెజెండ్, 3 అఖండ, ఒకదాని తర్వాత ఒకదానికంటే ఒకటి పెద్ద పెద్ద హిట్లు కొట్టడం జరిగింది. నిజానికి టాలీవుడ్ అంటే బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నిజానికి అలాంటి కాంబినేషన్ మరొకటి ఉంది. అదే పూరి జగన్నాథ్ మహేష్ బాబు గారి కాంబినేషన్. నిజానికి మహేష్ బాబు గారిని ఆ లెవెల్లో చూపించిన డైరెక్టర్ ఎవరంటే ఖచ్చితంగా పూరి జగన్నాథ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆయన ఏంటంటే పోకిరి సినిమా వరకు ఆయన ఉన్నటువంటి స్టైల్ వేరు, పోకిరి సినిమా తర్వాత ఆయన ఉన్నటువంటి స్టైల్ వేరు, పోకిరి సినిమా వరకు ఆయనకున్నటువంటి ఫ్యాన్ బేస్ వేరు, పోకిరి తర్వాత ఆయన ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ వేరు. అయితే పోకిరి సినిమా ఏదో అనుకోకుండా పడింది అనుకుంటే ఆ తర్వాత వచ్చింది బిజినెస్ మ్యాన్ సినిమా. ఈ బిజినెస్ మ్యాన్ సినిమాలోని మహేష్ బాబు యొక్క యాటిట్యూడ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. నిజానికి మహేష్ బాబుని చూపించవలసిన విధానం ఇది కదని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే తర్వాత ఎప్పుడు కూడా మహేష్ బాబు గారు ఏంటంటే పూరి జగన్నాథ్ గారు ఎన్నిసార్లు ఫోన్ చేస్తారో ఆయన సరే కనీసం రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. దానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే పూరి జగన్నాథ్ గారు మహేష్ బాబు గారు ఏంటంటే ఫ్యామిలీ పరంగా కాస్త ఇబ్బంది పడే విధంగా మాట్లాడడం అని చెప్పేసి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇదేంటంటే నేను ఏదో నా నోటుకు వచ్చినట్టు చెప్పట్లేదు. ఆయనే పబ్లిక్ గా ఏంటంటే ఒక ఆడియో ఫంక్షన్ ఏంటంటే ఈ విధంగా మాట్లాడడం జరిగింది. మరి ఆ రోజు ఆయన కావాలని మాట్లాడారా లేకపోతే అనుకోకుండా నోరు జారాడు తెలియదు. కానీ ఫ్యామిలీని అత్యంత ఇష్టంగా ఇష్టపడేటటువంటి మహేష్ బాబుకి మాత్రం ఆ మాటలు మాత్రం చాలా బాధ అనిపించాయి ఫ్రెండ్స్. ఆయన అడిగినటువంటి 5 ప్రశ్నలు ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఈ 5 ప్రశ్నలు ఏంటంటే ఏదో సరదాగా అడగొచ్చు, కానీ ఈ 5వ ప్రశ్న మాత్రం ఏంటంటే ఖచ్చితంగా అడగకుండా ఉండాల్సింది ఫ్రెండ్స్. అయితే పూరి జగన్నాథ్ గారు మహేష్ బాబు గారిని ఎప్పుడు ఇబ్బంది పెట్టారంటే బిజినెస్ మ్యాన్ ఆడియో ఫంక్షన్కి ఏంటంటే మహేష్ బాబు గారు వారి యొక్క కుటుంబ సమేతంగా ఏంటంటే నమ్రతతో పాటు కలిసి ఆ ఈవెంట్ కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నమ్రతని ఏంటంటే ఇబ్బంది పెట్టే విధంగా ఏంటంటే పూరి జగన్నాథ్ గారు 5 ప్రశ్నలు అడిగారు. నేను మహేష్ బాబుని కొన్ని క్వశ్చన్లు అడదాం అనుకున్నాను ఎప్పటి నుంచో. నువ్వురా. అందులో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే మహేష్ బాబు గారిని మీరు ముద్దుగా ఏమని పిలుచుకుంటారని చెప్పేసి అడిగారు. అంటే దానికి మహేష్ బాబు గారు వచ్చేసి నన్ను ఏంటంటే అందరూ నాని అని పిలుస్తారని చెప్పేసి చెప్పారు. అయితే అందరూ పిలిచే పేరు కాదు, నమ్రత గారు మాత్రమే మిమ్మల్ని పర్సనల్ గా పిలిచే పేరు ఏంటి అని చెప్పేసి అడిగారు. దానికి ఏంటంటే ఈ ప్రశ్న అనేది కాస్త అంత ఇబ్బంది పెట్టేటటువంటి విషయం కాకపోయినా సరే వాళ్ళ పర్సనల్ విషయం కాబట్టిగా ఇది మీ ఇద్దరి మధ్యలో సీక్రెట్ గా చెప్పుకుంటాం, మీకెందుకు చెప్పాలని చెప్పేసి మహేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రశ్న అనేది చాలా చిన్నదే కాబట్టి నమ్రత గారు ఏంటంటే నేను బేబీ అని పిలుచుకుంటా చెప్పి చెప్పింది. దానికేంటంటే కొంచెం అంత ఎంతో పర్వాలేదు. ఇక 2వ ప్రశ్న ఏంటంటే నమ్రత గారిని అడగడం జరిగింది. నమ్రత గారిని ఏంటంటే మహేష్ బాబు గారు మిమ్మల్ని ఏ విధంగా పొగుడుతారు అని చెప్పేసి అడగడం జరిగింది. దానికి నమ్రత గారు ఏంటంటే మహేష్ బాబు గారు ఎప్పుడు కూడా నన్ను పొగడరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇదేంటంటే పెద్ద ఇబ్బంది పెట్టేటటువంటి ప్రశ్న కాకపోవచ్చు, కానీ వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ గురించి పూరి జగన్నాథ్ గారు ఆరా తీస్తున్నారని చెప్పేసి అప్పట్లో మహేష్ బాబు గారు ఏంటంటే ఆ టైంలో ఏంటంటే కాస్త కొంచెం చిల్ అయినట్టు అనిపించింది. ఇక తర్వాత ప్రశ్న ఏంటంటే మహేష్ బాబు గారు మీరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు కదా, మీరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నప్పుడు మీ ఇద్దరులో ఏంటంటే ఎవరు ముందు ప్రపోజ్ చేశారని చెప్పేసి అడగడం జరిగింది. దానికి మహేష్ బాబు గారు ఏంటంటే అది జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, మేము మర్చిపోయాం, మాకు గుర్తొచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా కాస్త సీరియస్ గానే చెప్పారు పూరి జగన్నాథ్ గారికి. ఇది జరిగి చాలా ఏళ్ళు అయిపోయినాయండి, గుర్తొచ్చినప్పుడు రేపు పొద్దునే మీకు ఫోన్ చేసి చెప్తాను. అయినప్పటికీ కూడా అప్పటికీ కూడా పూరి జగన్నాథ్ కి అర్థం కావట్లేదు. మళ్ళీ 4వ ప్రశ్న పూరి జగన్నాథ్ గారు నమ్రత గారిని అడగడం జరిగింది. అదే ఆ ప్రశ్న ఏమిటంటే ఎవ్వరికి తెలియనిది మీకు మాత్రమే తెలిసింది, మాకెవ్వరికి కూడా కనిపించింది అని చెప్పేసి అడగడం జరిగింది. దానికి ఏంటంటే నమ్రత గారు ఏంటంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది చాలా బాగుంటుంది మహేష్ బాబు అని చెప్పి చెప్పింది. అయినప్పటికీ కూడా ఏంటంటే పూరి జగన్నాథ్ ఏంటంటే బయటికి కనిపించింది అంటూ కాస్త వెటకారంగా మాట్లాడే ప్రయత్నం చేశారు.
బయట కనిపించేది కాదు, లోపల వేరే. సరే, ఇది కూడా ఏదో ఫన్నీ కోసం అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ తర్వాత విషయం ఏంటంటే, 5వ ప్రశ్న ఏంటంటే, ఇది కూడా నమ్రత గారిని అడగడం జరిగింది. ఆ ప్రశ్న ఏంటంటే, మేము చాలా మీడియాలో చూస్తుంటాం, లేకపోతే పేపర్లో చదువుతూ ఉంటాం, చాలా మంది హీరోయిన్స్ గురించి ఏంటంటే, ఈ హీరోయిన్స్కి ఏంటంటే ఆ హీరోతో ఏంటంటే కుచ్చు అయిందని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ మీ గురించి మాత్రం అటువంటి ఏమీ కూడా బయటికి రావట్లేదు. మీరు అటువంటి బయటికి రాకుండా మీరు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ చూసుకుంటే ఆయన నొక్కి పెట్టి చెప్పడం జరిగింది కుచ్చు అవుతుందని చెప్పేసి, మీ గురించి బయటికి రావట్లేదని చెప్పేసి మీరు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పేసి అడగడం జరిగింది. చాలా వెబ్సైట్లో ఓపెన్ చేస్తుంటే హీరోయిన్లు హీరోలు వాళ్ళ గురించి గాసిప్స్, పలానా వాళ్ళతో చిన్న కూర్చోనో ఏదో ఉంటుంది, అన్నీ చదివి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం. అందరి గురించి చదువుకుంటున్నాం, మీ గురించి ఏ న్యూస్ రావట్లేదు. దీనికి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? దానికి వెంటనే మహేష్ బాబు గారు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఏం జాగ్రత్తలు తీసుకోవడం ఏంటి, అది నిజంగా తప్పు, మీరు కొంచెం రాంగ్గా మాట్లాడుతున్నారు, జాగ్రత్తలు తీసుకోవడం కాదు, మేము మంచిగా ఉంటున్నాం, ఇంట్లో ఉంటున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఒక ఆడియో ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి మహేష్ బాబు గారు ఏంటంటే అక్కడి నుండి వెళ్ళిపోకుండా అలాగే సమాధానం చెప్తూ కాస్త మౌనంగా ఉన్నారు. కానీ ఆ తర్వాత ఎప్పుడు కూడా ఏంటంటే మహేష్ బాబు గారు ఏంటంటే పూరి జగన్నాథ్ కలిసే ప్రయత్నం చేయలేదు. ఒకవేళ పూరి జగన్నాథ్ కలుద్దామని చెప్పేసి అనుకున్నా సరే ఆయన మాటలు పట్టించుకునేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది. నిజానికి మహేష్ బాబు గారు కనుక పూరి జగన్నాథ్తో సినిమా తీస్తే మరొక పోగ్రి సినిమా రావచ్చు, లేకపోతే మరొక బిజినెస్ మ్యాన్ సినిమా రావచ్చు, లేకపోతే అంతకంటే మంచి సినిమా రావచ్చు. కానీ ఫ్యామిలీ విషయంలో మాత్రం వేలు పెడితే మహేష్ బాబు గారు ఏంటంటే అంత కూల్గా ఊరుకూర అని చెప్పడానికి మాత్రం ఇది ఒక నిదర్శనం. ఫ్రెండ్స్, ఏదేమైనా సరే పూరి జగన్నాథ్ గారు కూడా కొంచెం ప్రశ్నలు అడగొచ్చు, కానీ మరి ఈ రేంజ్లో ప్రశ్నలు అడగకూడదని చెప్పేసి నా యొక్క ఒపీనియన్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో వచ్చేటటువంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.